సనాతన ధర్మాన్ని అవమానిస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఉదయనిధి స్టాలిన్కి వచ్చేసి తమిళనాడు ప్రజలు చూపించారు. ఇది ఒకసారి మీరు కూడా చూడండి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి ఫోటోలను పెట్టుకొని చెప్పులతో కొడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటే మనందరికి కూడా తెలిసిందే, ఇంతకుముందు ఇదే సనాతన ధర్మం గురించి ఈ వ్యక్తి దోమలతో పోల్చినాడు. దోమల్ని ఏ విధంగా అయితే చంపుతామో ఈ ధర్మాన్ని అలా చంపాలని చెప్పేసి కూర్చున్నాడు. సరే, అయిపోయింది. అప్పుడు ఆ కాంట్రవర్సీ మీద అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా స్పందించినారు. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే విజయ్ అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టినాడో మొదటి స్పీచ్లోనే విజయ్ ఎదురుగా ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి తమిళనాడు నుంచి, ఇది ఒక వైరస్తో సమానమని మరోసారి మాట్లాడాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రొటెస్ట్ చేసినారు, రోడ్లు ఎక్కినారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం బుద్ధి మాత్రం మారడం లేదు. తన తండ్రే గత 30 ఏళ్లలో ఏనాడు కూడా ఓడిపోయినటువంటి వ్యక్తే అతి ఘోరంగా ఓడిపోయాడంటే అర్థం